హే గైస్, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో వచ్చేసి ఐఫోన్ 13 లోంచి తీసిందనమాట. ఐఫోన్ 13 మనం ఎలాగో కెమెరా వాటర్ ప్రూఫ్ అని చెప్తారు కదా, అది టెస్ట్ చేద్దామని చెప్పి నేనైతే రుషికొండ బీచ్కి వెళ్ళినప్పుడు రుషికొండ బీచ్లో వాటర్ చాలా అంటే చాలా ప్యూర్గా ఉంటుంది. అక్కడైతే టెస్ట్ చేశాను అనమాట. చాలా అంటే చాలా క్లారిటీగా వచ్చింది వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీరు ఐఫోన్ 13 కానీ ఐఫోన్లో ఏ వర్షన్ అయినా సరే 13 తర్వాత నుంచి ఏ వర్షన్ అయినా సరే మీరు తీసుకోవాలనుకుంటే హ్యాపీగా తీసుకోవచ్చు. అలాగే సింపుల్గా అండర్ వాటర్ వీడియోస్ చేయాలనుకున్నా చేసుకోవచ్చు. కానీ కొన్ని సేఫ్టీ ప్రికాషన్స్ ఏంటంటే ఆ ఛార్జింగ్ స్లాట్లోకి కానీ వాటర్ కానీ వెళ్ళిపోయినా సరే మీరేం బాధపడక్కర్లేదు. ఇమీడియట్గా ఛార్జింగ్ అయితే పెట్టొద్దు అనమాట. ఒక పావు గంట సేపు ఒక రైస్ బ్యాగ్లో మన ఫోను ఛార్జర్ రెండు డిప్ చేసి పావు గంట తర్వాత తీస్తే అందులో ఉన్న మాయిశ్చర్ అంతా బయటకు వచ్చేస్తుంది, మళ్ళీ యాస్టిస్ పనిచేస్తుంది. కానీ ఇంకొక ప్రికాషన్ ఏంటంటే మీ వారంటీ అయితే మాత్రం ఎక్స్పైర్ అయిపోద్ది అనమాట. ఒకవేళ మీరు విత్ ఇన్ వారంటీ అలా చేసి ఏదైనా అండర్ వాటర్లో పెట్టి ఏదైనా ప్రాబ్లం వస్తే మాత్రం వారంటీ ఎక్స్పైర్ అయిపోద్ది. కానీ ఏది చేసినా కేర్ఫుల్గా చేయండి. నాకైతే ఇప్పుడు దాకా నేను చాలాసార్లు డిప్ చేశాను కానీ నాకు ఇప్పుడు దాకా ఎలాంటి ప్రాబ్లం అయితే రాలేదు. సో ఐఫోన్తో ఎంతమంది అండర్ వాటర్లో వీడియోస్ రికార్డ్ చేయడం కానీ వీడియోస్ తీయడం కానీ ట్రై చేశారో కింద కమెంట్ చేయండి. సో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి నచ్చిన బీచ్ ఏంటో కింద కమెంట్ చేయండి. అలాగే మీరు వైజాగ్ వాళ్ళు అయితే రుషికొండ బీచ్కి ఎన్నిసార్లు వెళ్ళారో కమెంట్ చేయండి. అలాగే మీరు వైజాగ్ కాకుండా వేరే లొకేషన్స్లో ఉండి మీరు చూసిన బెస్ట్ బీచ్ ఏదనేది మీరు కింద కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.